సత్తెనపల్లి నియోజకవర్గం ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల విధి విధానాల కార్యక్రమంలో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ గారు మరియు పరిశీలకులు వేములకొండ శ్రీనివాస్ గారు సత్తెనపల్లి పట్టణం రఘురాం నగర్ ప్రజావేదిక నందు ముప్పాళ్ల మరియు రాజుపాలెం మండల ముఖ్య నాయకులతో నిర్వహించిన ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల విధి విధానాల మీద నిర్వహించిన కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు విద్యావంతులు మరియు మేధావులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓట్లు నమోదుకు అవసరమైన పత్రాలు అన్నింటినీ అందుబాటులో ఉంచాలి. ఓటు నమోదు కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తాము. ప్రతిభావంతులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలి. ప్రతి గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేయించాలి. గ్రామస్థాయి నుంచి పార్టీ సభ్యత్వాన్ని బలోపేతం చేయాలి. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల, గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పిచ్చయ్య, టుడే టీవీ న్యూస్ ఛానల్. ఫ్రెష్గా మనం ఓటర్స్ని నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన అభ్యర్థిని గెలిపించుకోవాలి అని అంటే ప్రధానంగా మనం చేర్చుకునేటువంటి ఓటర్ లిస్టు మీదనే ఎక్కువ ఆధారపడి ఉండేటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దలు చెప్పినట్లు మనం మేలో జరిగినటువంటి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచాం. రేపు జరిగేటువంటి ఎన్నికల్లో కూడా మనం ఇంట్లో కూర్చుంటే గెలుస్తామనేటువంటి ఒక తాత్సారం చేయకుండా అందరూ ఈ ఎన్నిక పట్ల దృష్టి పెట్టి ఓటర్ లిస్టు జాయిన్ చేసుకోవడమే అవతల అభ్యర్థి పోటీ చేసే ధైర్యం లేకుండా ఉండేటువంటి విధంగా మనం ఓటర్ లిస్టుని నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి సందర్భంగా 2021 అక్టోబర్ నాటికి డిగ్రీ పూర్తయి ఉండాలి. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ 3 సంవత్సరాలు చదివి ఉంటే వారికి ఓటర్గా నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం పాత ఓటర్ లిస్టు అలాగే అప్లికేషన్ ఫామ్స్ ఈ రెండు కూడా మండలాధ్యక్షులకు ఇస్తున్నాం. మరి మండలాధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జెస్ కలిసి మండలంలో తిరిగి ఓటర్ నమోదు ప్రక్రియ మొదలు పెట్టాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఒక అరాచక ప్రభుత్వాన్ని మనం ప్రజలు గద్దదించారు. అది కూడా కాకుండా ఒక నియంతని చాలా అవమానకరంగా, అంటే 11 సీట్లు అపోజిషన్ పార్టీ స్టేటస్ కూడా రానటువంటి విధంగా మండలాధ్యక్షులకు ఇస్తున్నాం. మరి మండలాధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జెస్ కలిసి మండలంలో తిరిగి ఓటర్ నమోదు ప్రక్రియ మొదలు పెట్టాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఒక అరాచక ప్రభుత్వాన్ని మనం ప్రజలు గద్దదించారు. అది కూడా కాకుండా ఒక నియంతని చాలా అవమానకరంగా, అంటే 11 సీట్లు అపోజిషన్ పార్టీ స్టేటస్ కూడా రానటువంటి విధంగా